Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. విడదల రజనీ అరెస్టుకు రంగం సిద్ధం. వైసీపీ నేతలను కేసులు వదలడం లేదు. విడతల వారీగా వంతుల వారీగా కేసులు అరెస్టులతో ప్రభుత్వం ముప్పతిప్పలు పెడుతోంది. సినీ నటుడు వైసీపీ నేత పోసాని కృష్ణమురళి బెయిల్పై విడుదలయ్యారని సంతోషిస్తున్న లోపే వైసీపీకి ప్రభుత్వం మరో షాక్ ఇచ్చింది. ఉమ్మడి గుంటూరు జిల్లాకు చెందిన మాజీ మంత్రి విడదల రజనీపై ఏసీబీ కేసు నమోదు చేసింది. మాజీ మంత్రితో పాటు ఐపీఎస్ అధికారి జాషువా, విడదల గోపి, పిఏ రామకృష్ణపై కేసులు నమోదయ్యాయి. దీంతో ఏ క్షణమైనా మాజీ మంత్రిని అరెస్టు చేసే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉండగా చిలకలూరుపేట నియోజకవర్గం పరిధిలోని ఎడ్లపాడు మండలంలోని శ్రీ లక్ష్మీ బాలాజీ స్టోన్ క్రషర్ యజమానిని బెదిరించి 2.20 కోట్లు వసూలు చేశారని మాజీ మంత్రి విడదల రజనీపై కేసు నమోదైంది. 2020లో ఈ ఉదంతం చోటు చేసుకోగా గత ఏడాది కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వాస్తవాలు తెలుసుకుని తాజాగా ఏసీబీ కేసు నమోదుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ప్రభుత్వ ఆదేశాలు వచ్చిన తరువాత మాజీ మంత్రి రజనీపై కేసు నమోదుకు గవర్నర్ అనుమతి తీసుకున్న అధికారులు తాజాగా కేసు నమోదు చేశారు. తన నియోజకవర్గం పరిధిలో వ్యాపారం చేసుకోవాలంటే తనకు 5 కోట్లు ఇవ్వాల్సిందిగా అప్పట్లో మంత్రిగా ఉన్న రజనీ బెదిరించారని బాధితుడు ప్రభుత్వానికి ఫిర్యాదు చేశాడు. అన్ని అనుమతులు ఉన్న తాను డబ్బులు ఎందుకు ఇవ్వాలని బాధితుడు ఎదురు తిరగగా అప్పట్లో గుంటూరు విజిలెన్స్ ఎస్పీగా పనిచేసిన జాషువాను పంపి 50 కోట్ల అపరాధ రుసుము విధిస్తానని బెదిరించినట్లు ఫిర్యాదు చేశారు. జాషువా బెదిరింపులతో తాను 2 కోట్లు విడదల రజనీకి, చెరో 10 లక్షల చొప్పున విడదల మరిది గోపి, ఎస్పీ జాషువాకి ఇచ్చినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. దీంతో అధికార దుర్వినియోగం, అవినీతి వ్యవహారాలపై మాజీ మంత్రి విడదల రజనీతో పాటు ఐపీఎస్ అధికారి జాషువాలపై కేసులు నమోదయ్యాయి. దీంతో వైసీపీలో మరో టెన్షన్ మొదలైంది.